వైసీపీ హయాంలో దళితులపై దాడులు తప్ప సంక్షేమం లేదని ఆరోపించారు తణుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అరిమిలి రాధాకృష్ణ. కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ సర్కార్ నిలిపివేసిన 27 సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. 50 ఏళ్లు నిండిన దళితులకు 4,000 రూపాయల పెన్షన్, విదేశీ విద్య అందిస్తామంటున్న తణుకు టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అటు ప్రచారాలు, మరోవైపు ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. తణుకులో అరిమిలి రాధాకృష్ణ కూడా ప్రచారాలు చేస్తారు. చెప్పండి, ఎలా ఉన్నాయి? ఓవైపు ప్రచారాలు, మరోవైపు ఆత్మీయ సమావేశాలు ఏ విధంగా జరుగుతుంది? ఈరోజు ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో మరొక 6 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఈరోజు ప్రచారంలో ప్రతి గ్రామంలోనూ కూడా రోడ్ షోలతో పాటుగా ఆత్మీయ సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకుని ఈరోజు వాళ్ళు చేసినటువంటి ఈరోజు దళిత సోదరులు చేసినటువంటి ఆత్మీయ సమావేశానికి నన్ను ఆహ్వానించి వారందరూ కూడా నాకు పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మహాసేన రాజేష్ గారు కానీ, జవహర్ కానీ, జవహర్ గారు కానీ ఇటువంటి నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో దళితుల మీద జరిగినటువంటి దాడుల్ని, దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని వారందరూ కూడా ఈరోజు దళిత సోదరులందరినీ కూడా ఇంకా చైతన్యవంతులు చేసే విధంగా చెప్పడం, దాంతోపాటుగా రాబోయే రోజుల్లో మరలా దళితుల ఆత్మగౌరవం నిలవాలన్నా, దళితుల ఆత్మవిశ్వాసం కలగాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా దళితులకి అండగా నిలబడే పార్టీ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులంతా తమ వెంటే ఉన్నామంటున్నారు. ఈరోజు చూస్తే ఎంత పెద్ద ఎత్తున జనం వచ్చారు, ఎందుకు కారణం ఏమిటి? ఈరోజు ముఖ్యంగా దళిత సంక్షేమం అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రచారం చేశాడో ఈరోజు దళిత సోదరులందరూ కూడా అర్థం చేసుకున్నారు. బోటకపు సంక్షేమాన్ని అమలు చేసి దళితులకు పూర్తిగా అన్యాయం చేయడంతో పాటుగా దళితుల మీద దాడులు చేసి కనీసం వారిని అరెస్టులు కూడా చేయకుండా దాడులు చేసిన వారి మీద సరైనటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు అన్నీ కూడా వారికి అనుకూలంగా చేయడం పట్ల దళితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద, ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి టీడీపీ మేనిఫెస్టోలో దళితులకు ప్రత్యేకించి ఏ విధమైనటువంటి వరాలు కురిపించారు? ముఖ్యంగా ఏదైతే దళిత సంక్షేమ పథకాలు 27 సంక్షేమ పథకాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిందో ఆ పథకాలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ విదేశీ విద్యానిధిని వీళ్ళ పేరు మార్చారు. దాన్ని పేరు మార్చి ఇంకా దానికి పెంచి అంబేద్కర్ విదేశీ విద్యానిధిని తీసుకురావడంతో పాటుగా అనేక దళిత సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుంది. పెన్షన్ విషయంలో కూడా దళితులకు మరొక వరం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది? దళితులకు సంబంధించి ముఖ్యంగా 50 సంవత్సరాలకే దళిత సోదరులందరికీ కూడా 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మహిళలకు ఇచ్చేటటువంటి పథకాలన్నింటిలోనూ కూడా దళిత సోదరిమణులందరికీ కూడా వారందరికీ కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలందరికీ కూడా నెలకి 1,500 రూపాయలు రావడంతో పాటుగా ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం. దాంతోపాటుగా ఈరోజు ప్రతి కుటుంబంలో 50 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పోలింగ్కు సమీపిస్తుంది, మరికొద్ది రోజులే ఉంది. మరి ఎలా ఉండబోతున్నాయి తణుకు నియోజకవర్గంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? తణుకు నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఏకపక్ష విజయం అందుతుంది. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు లేని విధంగా ఒక దుర్మార్గమైన రాజకీయాన్ని చేసి అవినీతిని ఏరులై పారించినటువంటి కారుమూరిని ఇంటికి పంపించడానికి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. అది చూస్తే ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఆత్మీయ సమావేశాలతో కూడా ఈరోజు తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో సమావేశాలు పూర్తవుతున్నాయి. ఖచ్చితంగా తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం తమదే అంటూ కూడా టీడీపీ అభ్యర్థి అరిమిలి రాధాకృష్ణ స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్గా అంటే మరొక 5-6 రోజుల్లోనే కూడా పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పోలింగ్కు సంబంధించి కూడా ప్రజలందరూ తణుకులో టీడీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ న్యూస్, తణుకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.